ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఈరోజు బాబా గారు మనకి ఏం సందేశం పంపించారు అని అంటే గనక, బిడ్డ 12 రోజుల క్రితమైన వాళ్ళే నీ మీద చెడు ప్రయోగం చేశారు. ఈ వ్యక్తితో ఈ విషయం అస్సలు చెప్పకు, నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. మే 11, 12, 13 తారీఖుల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే. ముఖ్యానికి ఈ నెల ఏదైతే ఉందో నీ జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు, ఎన్నో ఒడిదుడుకులు, లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క విషయము కూడా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే. అలాగే జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యాలు కూడా ఈరోజు ఉన్నాయి. అలాగే నీ మీద చెడు ప్రయోగం చేసింది ఎవరు? నువ్వు ఈ వ్యక్తితో ఈ మాట చెప్పకూడదు అని చెప్పాను. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు చెప్పకూడదు? అసలు నీ జీవితంలో అతిపెద్ద మెలికలు, మార్పులు అన్నవి ఈ నెలలో జరగబోతున్నాయి. అవి ఏంటి? ఒక్కొక్క విషయము విన్నావు అంటే వణికిపోతావు బిడ్డ. జాగ్రత్తగా ఉండు. మంచి అయితే మంచిని ఎలా అందుకోవాలి, ఎప్పుడు అందుకోవాలి, చేజార్చుకోకుండా ఎలా అందుకోవాలి, చెడు అయితే దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి, ఏం చేసి ఆ చెడును నీ జీవితంలో నుంచి తరిమి కొట్టాలి, అలాగే నీ మీద చెడు ప్రయోగం చేసిన వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను తల్లి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అనేది వద్దు, ఏమాత్రం కూడా అజాగ్రత్త వద్దు, ఏమాత్రం కూడా ఏమరపాటు వద్దు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా విను. నీ సాయి ఏం చెప్పబోతున్నారు అంటే దీని అర్థం అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి అన్నది నీకు అర్థం అవుతుంది అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశంతో వచ్చారండి. బాబాగారు ఎందుకు అలా అంటున్నారు, ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు, పదే పదే హెచ్చరిస్తున్నారు అంటే ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు, ఆ మార్పులో ఏంటి, అసలు ఏం జరగబోతుంది, ఈ మే నెలలో 10, 11, 12, 13వ తారీఖులో ఏం జరగబోతుంది, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే బాబాగారు పని కట్టుకుని మరీ వచ్చి ఫలానా డేట్లో మీకు ఎలా జరగబోతోంది, ఫలానా వ్యక్తికి ఈ మాట చెప్పకు, ఫలానా వాళ్ళు నీ మీద చెడు ప్రయోగం చేశారు అంటూ చెప్తున్నారు. అంటే అందులో పెద్ద పరమార్థమే దాగి ఉంటుంది. నిజంగా మనం కనుక అదేంటో తెలుసుకొని బాబాగారి సందేశాలను విని, బాబాగారి సందేశాలను అందుకుంటూ, బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడని కిందకి చేరుకున్నాము అని అంటే ఇక అక్కడతో మన కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడాను దూరం అయిపోతాయి. మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే బాబాగారి కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. బాబాగారు చెప్పిన తేదీల్లో నీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు. అసలు ఈ 3 రోజులు నీకు ఎలా ఉండబోతోంది, అలాగే నీ యొక్క వ్యక్తిత్వం, నీ మనస్తత్వం ఎలా ఉంటుంది, నీ జీవితంలో నువ్వు చేసుకోవాల్సిన మార్పులేంటి, చేర్పులేంటి, ఎలా ఉంటే నీ జీవితంలో నువ్వు మంచిగా ఎదుగుతావు, ఇంకా మంచి అవకాశాలు నీకు వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. అలాగే ఎలాంటి విషయాలని నువ్వు వదిలేయాలి, ఇలాంటివన్నీ కూడా నీకు ఈరోజు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకు అంటే నీకు తెలియని విషయాలు ఎన్నింటినో నీ తండ్రి, నీ బాబా ఈరోజు నీకు చెప్పాలని, నిన్ను హెచ్చరించాలని, నిన్ను మంచి దారిలో నడిపించాలని, కష్టాల వైపు కాకుండా సుఖాల వైపు నడిపించాలి అనే ఈ సాయి పరుగు పరుగున వచ్చేసారు తల్లి. బిడ్డ, అలాగే నీ జీవితంలో ఎన్ని మెలకువలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయో కూడా చెప్తాను.
నీ మీద చెడు ప్రయోగం జరిగిన వారిని కూడా ఎవరు చేస్తున్నారా అన్నది కూడా చెప్తాను. ఈ వ్యక్తితో నువ్వు ఈ విషయాలు నీ సొంత విషయాలు చెప్పకూడదు. ఆ వ్యక్తి ఎవరు, నీతో ఉన్నట్టే ఉంటూ మంచిగా ఉంటూ నటిస్తూ నీ గురించి అన్నీ తెలుసుకుంటూ తనకి ఆ విషయాలను ఎలా కావాలో అలా మార్చుకొని నిన్ను అపప్రచారం చేసి నిన్ను దెబ్బ కొడుతూ ఉన్నారు. నిన్ను ముంచేయాలని చూస్తున్నారు. నిన్ను చెడు చేయాలని చూస్తున్నారు. సంఘంలో వారెవ్వరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నువ్వైతే తెలుసుకొని తీరాలి బిడ్డ. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఎంతో అదృష్టం ఉంటే మాత్రం ఈ వీడియోని నీ కంట పడుతుంది. అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే నువ్వు దీన్ని వినగలుగుతావు. నీ సాయి మాటలు, నీ తండ్రి మాటలు విన్నావు అంటే నీకు అంతా లాభమే, అంతా మంచే జరుగుతూ ఉంటుంది. కానీ ఏ కోసాన ఒక రవ్వంత చెడు కూడా జరగదు. అది నీకు కూడా తెలుసు. ఎందుకు అనంటే నీ సాయికి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అవసరం లేదో కూడా నీకు తెలుస్తుంది. ఎందుకంటే నీ సాయి అది ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉంటారు. తన బిడ్డలు ఎవరికైనా బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా కూడా పరుగున వచ్చి వారిని ఆ బాధ నుంచి బయటపడేస్తారు. అది నీకు కూడా అనుభవమే కదా బిడ్డ. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది. కాబట్టి నిన్ను మరీ హెచ్చరిస్తున్నాను. అలాగే నీ సాయి ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉంటాయి. అంటే నిన్ను ఒక అదృష్టవంతురాలుగా మారుస్తుంది నీ సాయి ఆశీర్వాదం. ఇక నడుస్తున్న రోజులు ఎలా ఉన్నాయి నీకు అంటే కనుక కొంచెం అటు ఇటు అవుతూనే ఉన్నాయి. అన్ని పరిస్థితుల్ని కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, రుచి చూడాల్సి వస్తుంది. వాటన్నింటినీ కూడా తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకుంటూ ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఎదుర్కొంటూ నువ్వు నడవాల్సి వస్తుంది. ఆ సమయంలో నీ సాయి నీ పక్కనే ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు బెంబేలు పడిపోవలసిన అవసరము లేదు. నీకు భరించలేని బాధ ఉన్నప్పుడు, మనసుకి కష్టం అనిపించినప్పుడు సాయి అని పిలువు. ఓయి అంటూ నేను పరుగున నీ పక్కన వాలిపోతాను బిడ్డ. ఇక ఈ రోజుల్లో, ఈ నెల రోజుల్లో కూడా నీ పనులనేవి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అంటే ఏదైనా కొత్త పనిలో ఊహించని విజయాలని కూడా నువ్వు చూడబోతున్నావు. జీవితంలో మంచి సక్సెస్ అన్నది కూడా ఉంది. ఇన్నాళ్ళు ఏదైతే నువ్వు వాయిదా పడుతూ వచ్చిందో నీ పనులు కానీ, కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్తావు. ఇక నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఏదైతే ఉందో అన్నింటిలోనూ కూడా నీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ నీ తండ్రి, నీ గురువు ఆశీర్వాదం నీ మీద ఉంది. అందుకే కీడులో కూడా మంచి జరగబోతోంది. చెడులో కూడా మంచి అన్నది జరుగుతూ ఉంది. చెడు జరగాల్సిన సమయంలో, చెడు జరగాల్సిన చోటులో కూడా నీ సాయి తన గురుబలంతో నీకు అంతా కూడా మంచి జరిపిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకో బిడ్డ. అలాగే నువ్వు గనక ఈ ముఖ్యమైన విషయాలని గనక తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు. ముఖ్యంగా నీ గురించి నీకు కొన్ని రోజులు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. ఖచ్చితంగా విన్నావు అంటే ఆశ్చర్యపోతావు. ఎందుకంటే ఏంటి బాబా ఇదంతా నా గురించే చెప్తున్నావు కదా, ఇది నా గురించి చెప్తున్నావు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తల్లి. నేను నీ గురించేనే ప్రతి ఒక్క మాట చెప్తున్నాను అనేది నీకు అర్థమవుతుంది. ప్రతి మాట కూడా నీకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే నీ సాయికి తెలుసు తన బిడ్డలు ఎలా ఉంటారో, తన బిడ్డల ఆలోచనలు ఎలా ఉంటాయో, వారు ఎలా నడుచుకుంటారో, వారు సుఖంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, ప్రతిదీ తెలుసు. ఒక్కటి కూడా నీ సాయి గమనిస్తూనే ఉంటారు. కాబట్టి
ఇంత చక్కగా నీ గురించి నేను చెప్పబోతున్నాను. నీ గురించి చెప్పాలి అంటే ఒక అదృష్ట జాతకం ఉన్న వ్యక్తిగా చెప్పాలి బిడ్డ. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంత బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ ఉంటామో, కష్టాలు బాధలు వచ్చాయని కుంగిపోయింది లేదు, అలాగే సంతోషాలు ఆనందాలు వచ్చాయని పొంగిపోయింది లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతే సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తావు. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా సరే, ఇది మనిషి జీవితం కదా, కష్ట సుఖాల కలయికే కదా మనిషి జీవితం అంటే. సరే ఏది వస్తుందో అది రాని, ఇది నా సాయి ఆజ్ఞ అయితే నేను శిరసా వహిస్తాను అన్నట్టుగా శిరసు వంచి నీకు ఇచ్చిన ప్రతి సమస్యని కానీ, కష్టాన్ని కానీ, ఆనందాన్ని కానీ, సంతోషాన్ని కానీ అన్ని వాటికి తలవంచి వెళ్తూ ఉన్నావే కానీ ఎక్కడా ఎదురు నిలబడి ఆగిపోలేదు కదా, బాధపడలేదు, కుంగిపోలేదు. నిన్ను నేను తక్కువ చేసుకోలేదు. ఎంతలా అంటే అది ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ చిరునవ్వుతో అలా ముందుకు వెళ్ళిపోతూ సాగిపోతూ ఉన్నావు. ఈ ఆత్మస్థైర్యం అంటే నీ సాయికి చాలా ఇష్టం బిడ్డ. అలాగే నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్నా, సంతోషాన్నైనా బాధనైనా సరే ఒకే రకంగా స్వీకరించేస్తావు. అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండడంలో నీకు నువ్వే సాటి అని చెప్పాలి. ఇక ఏ పని అయినా సరే శ్రద్ధగా చేసేస్తావు. ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా, చుట్టూ ఉన్నా కూడా, ఎన్ని బాధల్లో ఉన్నా సరే, ఒత్తిడి ఉన్నా కూడా, ఎంత ఒత్తిడి ఉన్నా నువ్వు చేసే పనిని మాత్రం చక్కగా పూర్తి చేస్తావు. ఆ పని అసలు వాయిదా అన్నవే వేయవు. ఆ పనిలో లీనమైపోయి ఎన్ని బాధలున్నా సరే, బాధలు అన్నాక వస్తాయి పోతాయి అంటూ చెప్పి పని మీద దృష్టి పెట్టి పని పూర్తి చేసేస్తావు. నువ్వు గనక ఏదైనా ఒక విషయాన్ని నమ్మావు అంటే ఇక దాని బలంగా ఉంటావు. ఇక ఎదుటివారు ఎవరైనా కూడా నిన్ను పూర్తిగా నమ్ముతారు. ఎందుకంటే వారికి సంబంధించిన ఏదైనా ఒక రహస్యం నీకు చెప్పుకున్నట్లయితే అది ఎన్నాళ్ళైనా సరే రహస్యంగానే ఉండిపోతుంది. మూడో వ్యక్తికి పొరపాటును కూడా చెప్పవు. పక్క వాళ్ళది, ఎదుట వాళ్ళది నీ దగ్గర ఏదైనా రహస్యం ఉంది అంటే అది నీతో పాటే సమాధి అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నోరు జారి పొరపాటును కూడా ఎవ్వరికి చెప్పవు. బయటికి చెప్పవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నీ స్నేహితులు కావచ్చు, నీ మిత్రులు కావచ్చు, నీ తోటి వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవ్వరైనా, బంధువులు ఎవరు ఏ విషయాలు చెప్పినా చాలా గోప్యంగా ఉంచుతారు. బయటికి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ విషయాలను బయటికి రానివ్వవు. అంటే నిన్ను పూర్తిగా నమ్మదగ్గే వ్యక్తి ఈ వ్యక్తి అని అందరూ కూడా చెప్పుకుంటారు. నిన్ను నమ్మి ఏదైనా సరే చెప్పుకోవచ్చు అని వారికి ధీమా కూడా ఉంటుంది. ఇక నీ స్నేహితులు కావచ్చు, లేదా నీ బంధువులు కావచ్చు, నీ బంధం కావచ్చు, ఇలా ఏదైనా కానీ అసలు వారు నిన్ను వదులుకోరు. ఎందుకు అంటే నువ్వు చాలా చాలా మంచి మనసున్న దానివి. అర్థం చేసుకుంటావు, కష్ట సుఖాల్లో చేయూతనిస్తావు. వారి విషయాలు ఏవైనా నీకు తెలిస్తే గోప్యంగా ఉంచుతావు. వారు బాధపడితే ఓదారుస్తావు. వారు తప్పుటడుగు వేస్తూ ఉంటే అది తప్పుదారి వెళ్ళకు అని సున్నితంగా మందలించి మంచి దారిలోకి తీసుకొని వస్తావు. అలా అందరికీ తోడుగా నీడగా ఉంటావు. వారు అనుకుంటారు, నిజంగా ఈ వ్యక్తి నా జీవితంలో ఉండటం దేవుడు సాక్షాత్తు భగవంతుడే నా పక్కన ఉన్నట్టు ఉంది. భగవంతుడే అతన్ని నా స్నేహితుడిగా, నా కుటుంబ సభ్యుడిగా, నా బంధువుగా, నా అన్నగా, తమ్ముడుగా పుట్టించాడేమో అని వాళ్ళు నీ గురించి గొప్పగా అనుకుంటారు. అలా భగవంతుడు తోడై ఉన్నట్లు అర్థం చేసుకుంటారు. అంత సపోర్టివ్గా సహాయకారంగా వాళ్ళకి ఉంటావు. చేతనంత సహాయం కూడా చేస్తూనే ఉంటావు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మాట సహాయం కానీ, లేదా పని సహాయం కానీ, ఏదైనా సలహా ఇవ్వటం కానీ, ఇలా చాలా వరకు కూడా నీ జీవితంలో ఉన్న
బంధాలన్నింటినీ కూడాను కాపాడుకుంటూ ఉంటావు. ఆ బంధాలకి సహాయం చేస్తూనే ఉంటావు. నా వారు కదా అన్నట్టు చాలా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉంటావు. ఎక్కడ కల్మషం అన్నదే నీలో ఉండదు బిడ్డ. కాబట్టి ఎప్పుడూ కూడా నీతో ఉన్నవాళ్ళు నిన్ను వదిలిపెట్టుకోవాలని కల్లో కూడా అనుకోవట్లేదు. అయితే నీకు కోపం కూడా ఎక్కువే ఉంటుంది తల్లి. ఆ కోపం వెనుక కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల కోసం కానీ స్నేహితుల కోసం కానీ చాలా సమయాన్ని కేటాయిస్తావు. చాలా విలువని కూడా నీ కుటుంబ సభ్యుల కోసం కూడా నువ్వు ఇస్తూ ఉంటావు. ఎంత త్యాగమైనా సరే చేయటానికి అసలు వెనుకాడవు. ఆఖరికి నీ సంతోషాన్ని వదిలేయమన్నా కూడా కుటుంబం కోసం వదిలేస్తావు. అంటే నీ సంతోషం అంతా కూడా నీ కుటుంబంలోనే ఉంది, వారి దగ్గరే ఉంది అన్న భావనలో నువ్వు ఉంటావు. అంటే వారంటే అంత ప్రాణం నీకు. వారికి ఏ చిన్న కష్టము కూడా కలగనీయవు. వారు బాధపడితే నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. వారు సంతోషపడితే అప్పుడు కూడా నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలిపోతాయి. నా వాళ్ళు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు కదా. నేను పడిన కష్టానికి, నేను చేసిన త్యాగానికి ఈరోజు నా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్న ఆత్మ సంతృప్తి నీకు ఉంటుంది. ఎందుకు అంటే నీ కుటుంబాన్ని అంత ప్రేమిస్తావు. ఏ కాస్త సమయం దొరికినా వారికి ఇచ్చేద్దామా నా సమయం అన్నట్టు ఊరుకు పరుగుల మీద ఇంటికి వెళ్ళిపోయి వారితో ప్రతి క్షణాన్ని కూడా గడుపుతావు. అంటే వారితో సరదాగా మాట్లాడడం, కొంచెం సమయం దొరికినా కూడా స్నేహితుల్ని కలవటం, కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపటం, సరదాగా వారిని బయటికి తీసుకుని వెళ్ళటం, వారితో సరదాగా మాట్లాడటం, వారితో ఇష్టమైనటువంటి భోజనం తినటం, నీ భావాలను పంచుకోవటం, నీ కష్టసుఖాలను పంచుకోవటం, ఇలా భార్య పిల్లలతో కావచ్చు లేదా భార్య భర్తలు కావచ్చు, చాలా అంటే చాలా వారితో ఉండటానికి నువ్వు ఇష్టపడతావు. కాబట్టి నీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు అనుకుంటారు, నాకంటే అదృష్టవంతుడు అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ లేరు కాబట్టి అని అనుకుంటారు. అలా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి క్షణము కూడా నీతో అంత గొప్పగా వాళ్ళు ఉంటారు. ఆ గొప్ప క్షణాలని నువ్వు వారికి ఇస్తున్నావు కాబట్టి వారిలో ఆ భావన అన్నది కలిగింది. మళ్ళీ అక్కడ ఇంకొక విషయం ఉంది. ఎంత ఇష్టంగా అయినా గడపడానికి ఒప్పుకుంటావు, కానీ నిన్ను బాధ పెట్టే విషయాలు, అంటే మనసుని గాయపరిచే విషయాలు ఏవైనా చెప్పినా, మనసుకి బాధ కలిగే సంఘటనల గురించి చెప్పినా తట్టుకోలేవు. ఎందుకంటే సున్నితమైన మనసు కాబట్టి నీది. ఎంతసేపు సరదాగా ఉందామా, ప్రేమగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, పరిస్థితులు అంత మంచిగా ఉండాలి అనుకునే మనస్తత్వం ఏమాత్రం కొంచెం బాధను కలిగించినవైనా సరే, వేరే ఏవైనా సంఘటనల గురించి మాట్లాడాలి అన్న తట్టుకోలేవు. ఎందుకంటే నీది సున్నితమైన మనసు కాబట్టి. ఎంతసేపటికి కూడా జీవితం అంటే ఒక ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటావు. కాబట్టి అలాంటి బాధను కలిగించే సంఘటనలు అలాగే సన్నివేశాలను కూడా ఎక్కువ వినలేవు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి ఇంట్లో వారితో ఉండటానికి ఇష్టపడతావు. ఇక నీ జీవిత భాగస్వామి విషయానికి వస్తే, ప్రత్యేకంగా నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటావని చెప్పాలి బిడ్డ. ఇక నువ్వు చేసే ప్రతి విషయానికి వస్తే, ఆ పని అయిపోయేదాకా అసలు నిద్రపోవు. మనస్ఫూర్తిగా పనిచేస్తావు, అంత చురుకుగా పనిచేస్తావు, శ్రద్ధతో చేస్తావు. ఇక సంపాదించి నేను ఒక ఉన్నత స్థాయికి చేరాలి అని అనుకుంటావు కనుక ఒకరి చేయి కింద చెయ్యి చాపకూడదు అనేటటువంటి నాయకత్వ లక్షణాలు కూడా నీలో ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, నీ తెలివితేటలకు తగ్గట్టుగా పేరు ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అన్నీ కూడా సమాజంలో నీకు పుష్కలంగా లభిస్తాయి.
బిడ్డ, అయితే నీ భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచి ప్లాన్ అనేది సిద్ధం చేసుకోవాలి. మంచిగా ఉన్నప్పుడు బాగా కష్టపడతావు కాబట్టి భవిష్యత్తు అనేది ఎవ్వరి దగ్గరకు వెళ్ళి చేయి చాచేటటువంటి పరిస్థితి నీకు రాకుండా ఉండకూడదు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది నువ్వు సంపాదించాలని తపన పడుతున్నావు, ఆరాట పడుతున్నావు. కానీ రాబోయే రోజుల్లో నువ్వు కోరిన కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీ సాయి నీ చేత తీర్చేలాగా చేస్తాడు. బిడ్డ, దగ్గరుండి నీ సాయి నీ కోరికను తీర్పిస్తారు. ఈ విషయం మాత్రం నువ్వే రాసి పెట్టుకో. ఎందుకు అనంటే రేయింపవళ్ళు కష్టపడే నీకు కాకపోతే ఆ రాజయోగం ఇంకెవరికి పడుతుంది బిడ్డ? అందుకే ముందు ముందు రోజుల్లో నీ రోజులు రాబోతున్నాయి, నీ గడియలు రాబోతున్నాయి. అంతదాకా ఓపిక పట్టు. అలాగే దాన గుణం కూడా నీకు ఎక్కువే ఉంటుంది తల్లి. ఎవరికైనా సహాయం చేయడానికి ఖచ్చితంగా ముందుంటావు. ఇక ఎవరినైనా ప్రేమించినట్లయితే ప్రాణంగా ప్రేమించేస్తావు. నీ అంటే ప్రేమ వివాహాలు చేసుకోవటానికి ఎక్కువ ఇష్టపడతావు. అంటే జీవిత భాగస్వామిలో ప్రేమని కోరుకుంటావు, తల్లిదండ్రుల్లో ప్రేమ కోరుకుంటావు, బిడ్డల దగ్గర నుంచి కూడా నువ్వు ప్రేమనే కోరుకుంటావు. అంటే ప్రేమతత్వం, నువ్వు ప్రేమను ఇస్తావు, నువ్వు ప్రేమని కోరుకుంటావు అని అర్థం. అలాగే నువ్వు గనక ప్రేమించావు అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేస్తావు. అసలు వాళ్ళని విడిచిపెట్టవు. నమ్ముకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే విడిచిపెట్టవు. వాళ్ళతోటి జీవితం అని అనుకుంటావు, గడిపేస్తావు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్ను వదిలేయాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణమే పోయినట్లు ఫీల్ అయిపోతారు. అన్నమాట అంటే అంత ఇబ్బంది పడిపోతారు. ఇలాంటి వారిని నేను ఎలా వదులుకోవాలి అని ఎదుటవారికి కూడా ఈ భావన వస్తుంది. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే నీ పరిస్థితి కూడా అదే. నన్ను ఎంతగా నమ్ముకున్నారు, నేను ఎలా వదులుకోవాలా, వదులుకునే అని ఆ ప్రాణం పోయేంత వరకు బాధపడుతూ ఉంటావు. ప్రేమించిన వాళ్ళని వదులుకోవాల్సిన వస్తే అసలు వదులుకోకు. అంత ప్రేమ ఉంటుంది నీలో. ఇవన్నీ కూడా ఎంత మంచి లక్షణాలంటే బిడ్డ, ఇలాంటి మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నప్పుడు నరదృష్టి ఉండదా? ఎలా ఉండదు? ఉంటుంది కదా, నువ్వే చెప్పు. ఖచ్చితంగా నరదృష్టి అనేది నీ మీద ఉంటుంది. అలాగే శత్రువులు కూడా తయారవుతారు. ఆ శత్రువుల వల్ల ఇబ్బందులు కూడా గట్టిగానే వస్తూ ఉంటాయి. కాబట్టి నరదృష్టి, శత్రుబాధలు అన్నీ కూడా ప్రయోగాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నీకు జనం ఎలా ఉంటారు అంటే జనానికి నీ మీద ఒకలాంటి ఈర్ష, అసూయ, ద్వేషం ఉంటుంది. వీళ్ళేంటి ఎంత త్వరగా ఉన్నత స్థాయికి వచ్చేసారు, 1వ స్థానానికి వచ్చారు, నెంబర్ 1 పొజిషన్కి వచ్చారు, ఎంత టాప్ పొజిషన్లోకి వచ్చేసారు, ఎలా ఏంటి అన్న అసూయ, ఈర్ష అన్నీ కూడా కలగలిపి వారి మనసులో ఒకలాంటి చెడు భావనలు అన్నవి ఏర్పడతాయి. దానివల్ల నీకు చెడు దృష్టి అన్నది, నరదృష్టి, కనుదృష్టి అన్నది నీకు సోకుతుంది. కరుదృష్టి, నరదృష్టి ఆ రెండు ప్రయోగం అన్నది కూడా వేరువేరు కాదు. ఆ రెండూ కూడాను చెడు ఆలోచనలతో మనం చూసామా అప్పుడు చెడు దృష్టి, కనుదృష్టి అదే చెడు ప్రయోగంగా మారిపోతుంది. మనం చేస్తున్న పనిలో ఏదైతే ఉందో అది ఆ పని అన్నది తగ్గిపోతూ వస్తుంది. అక్కడ కూడా ఒడిదుడుకులు అన్నవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కనుదృష్టి, నరదృష్టి, ఈ చెడు ప్రయోగాలు అన్నవి నరుడి దృష్టికి నాపరాయైనా పగిలిపోతుంది బిడ్డ. కాబట్టి జాగ్రత్త. ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉండు. దైవ ధ్యానం చేసుకొని నీ సాయి స్మరణ చేసుకో. నీ సాయి విభూదిని నుదుటిన ధరిస్తూ ఉండాలి. ఎందుకు అంటే భగవంతుని కన్నా వ్యక్తులకి నమ్మదగ్గ వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. నీ సాయిని నమ్మావు అంటే మనస్ఫూర్తిగా నమ్మావు, నమ్మకంతో నమ్మావు అంటే గనక తప్పకుండా నీ సాయి నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుని నమ్ముతావో, నీ సాయిని నమ్ముతావో అంతకు మించిన నమ్మకాన్ని నీ సాయి నీకు ఇస్తాడు. భగవంతుని అనుగ్రహమైన నీ సాయి ఆశీర్వాదాలైనా నీ మీద పుష్కలంగా
ఉన్నప్పుడే ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడగలుగుతావు. అందుకనే ఎప్పుడూ నీ కుదిరినప్పుడు దైవ ధ్యానం చేసుకో, నీ సాయిని ఆరాధించు, నీ సాయిని ధ్యానించు, నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో, నీ కులదైవాన్ని ప్రార్థించుకో. అప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నీ జీవితం నుంచి తరిమి కొట్టేస్తారు. వాటి నుంచి నువ్వు సులభంగా బయటపడతావు. ఈ దైవారాధన వలన నీకు నరదృష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. ఇక నువ్వు వారంలో ఒక్కసారైనా సరే కాశీని ఎర్రని నీళ్ళలో దిష్టి తీసుకుంటూ ఉండు. బిడ్డ, ఆ ఎర్ర నీళ్ళ రూపంలో నీకున్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నీ అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు నీకు ఏ కాస్త దిష్టి తగిలినా లేదా శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా ఎర్ర నీళ్ళు తీస్తారు. ఎందుకంటే చాలామంది చూపులు నీ మీద పడి ఉంటాయి, అందరి కళ్ళు నీ మీద పడి ఉంటాయి, నీకు నరదృష్టి సోకుతుంది అని. ఇప్పుడు కూడా నువ్వు వారానికి ఒక్కసారైనా ఈ ఎర్ర నీళ్ళ దిష్టి అన్నది తీసేసుకుంటూ ఉండు. దాని నుంచి కొంతవరకు నువ్వు ఉపశమనం పొందవచ్చు. అలాగే పెద్దవాళ్ళ చేతి మీద కానీ నీ అంతటి నువ్వైనా కానీ తీసేసుకో. ఇక రాళ్ళ ఉప్పుతో కూడా నువ్వు అప్పుడప్పుడు దిష్టి తప్పనిసరిగా తీసుకో బిడ్డ. ఇవన్నీ కూడా నీ పూర్వకాలం నుంచి నీకు అందరూ చేస్తున్నవే. నీ ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి బాగుంటుంది. నువ్వు వేరే వాళ్ళ విషయానికి వస్తే గనక నీ ప్రతి ఒక్క విషయాన్ని వారితో చెప్పేయకు. వారు నాకు సన్నిహితంగా ఉన్నారు కదా, ఎంతో నా మనసుకు దగ్గరగా ఉన్నారు కదా, వీరికి చెప్తే ఏమవుతుందిలే అని అనుకొని నీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో చెప్పావు అంటే వారు నీ ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క ఆలోచనని వారు వింటారు అని వారికి తీసుకొని వారి జీవితంలో వారికి అనుకూలంగా మార్చేసుకుని నీకంటే ముందుగా వారే అవన్నీ చేయడానికి, జీవితంలో ఎదగడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొన్ని నీ జీవితానికి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాల్ని వారు నీతో మంచిగా ఉన్నారు ఎవ్వరితో చెప్పరు. నీతో ఎప్పుడైతే చెడుతుందో వ్యవహారం, ఎప్పుడు చెడుతుందో ఆ మాట ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకెళ్ళి పక్క వాళ్ళతో చెప్తారు, లేదా నీ బంధువులకి చెప్తారు, నీ అయిన వాళ్ళకి చెప్తారు, లేదంటే నువ్వంటే పడని గిట్టని వాళ్ళకి కూడా చెప్తారు. అంటే నీ రహస్యాన్ని వాళ్ళకు ఎప్పుడు కావాలో అప్పుడు అలా ఉపయోగించుకుంటారు. కాబట్టి నిన్ను నాశనం చేయటానికి, నిన్ను పతనం చేయడానికి, నీ పతనం కోరే ఒక ఆయుధాన్ని కోరిక కోరి నువ్వే వాళ్లకు అప్పగిస్తూ ఉంటావు, వారి చేతికి ఇస్తున్నావు. కాబట్టి ఈ వ్యక్తితో అంటే స్నేహితుడు కావచ్చు, నీ ఆత్మ బంధువైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ సొంత విషయాల్ని కొన్ని ఉంటాయి కదా నీకు సంబంధించిన రహస్యాలు, అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకు. అలా చెప్పావు అంటే భవిష్యత్తులో ఎప్పుడో ఒకరోజు అవి నీ జీవితానికి ముప్పుగా మారుతాయి. అలాగే ఈ మే 10, 11, 12, 13వ తారీఖుల్లో ఏంటి అంటే కొన్ని అధిక ఖర్చులో వచ్చే అవకాశం ఉంది, అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బు విషయంలో నా దగ్గర ఉంది కదా అంటూ విచ్చలవిడిగా వాడుకుంటూ కొంచెం పొదుపుగా వాడి అక్కడ ఎంత పెట్టాలో, ఎంత ఖర్చు చేయాలో, ఎంత ఖర్చు పెట్టాలో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకో బిడ్డ. అలాగే నీ చెడును కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ ముందు మంచిగా నటిస్తూ నీ వెనక నీ గురించి చెడుగా చెప్తున్నవారు ఎవరు అనేది కూడా ఈ తేదీల్లో నీకు తెలియబోతుంది. అలాగే నీ మీద ఈర్ష్యతో, అసూయతో ఉన్నవాళ్ళు ఎవరు అన్నది కూడా తెలుస్తుంది. వారి నుంచి నువ్వు కాసంత జాగ్రత్తగా ఉండు. అలాంటి వారితో గొడవకు దిగాల్సిన పని లేదు, లేదా కొట్లాడాల్సిన పని కూడా లేదు. నీ దుష్టశక్తులకి, నీ చుట్టూ ఉన్న దుష్టశక్తులకు దూరంగా ఉండటం చాలా మంచిది అని చెప్పారు. అంతే, అంతకు మించి చేయాల్సింది ఇంకేమీ లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఇతరుల విషయాలు పట్టించుకోవద్దు. దైవనామస్మరణ, నీ సాయి నామస్మరణ చేస్తూ ఉంటే జీవితంలో ఎప్పుడూ కూడా గొప్పగా ఎదుగుతావు బిడ్డ. నువ్వు అలా అడిగితే అలా ఎదిగేలాగా నీ సాయి ఆశీస్సులు నీ మీద ఉంటాయని బాబాగారు ఎంతో గొప్ప సందేశాన్ని అయితే ఈరోజు అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉందని భావిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం.